చరిత్రహీనుడిగా మిగలాలి, అది నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన 2019 మేనిఫెస్టోని దాదాపు 99% అమలు చేశారు. 24 మేనిఫెస్టోని కూడా విడుదల చేశారు. ఎట్లా ఉంది రైతుల పట్ల కానీ లేదంటే రైతుల ప్రజల పట్ల కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విశ్వసనీయత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటంటే ఒక మాట వచ్చిందంటే ఆ మాట జరిగిద్దని ప్రతిపక్షాలు కూడా నమ్ముతాయి. స్వపక్షాలే కాదు, ప్రతిపక్షాలు కూడా నమ్ముతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి అంటూ ఏమన్నా ఉంటే అదే విశ్వసనీయత. ఆ విశ్వసనీయత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలబెట్టేటట్టు చేసింది. అంతేకాకుండా ఈ రోజుని రైతుల గురించి నేను మాట్లాడేటట్టయితే ఈ రోజుని 49 లక్షల కుటుంబాలకు, ఈ రాష్ట్రంలో 49 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తున్నాడు. ఒక్కొక్క కుటుంబానికి గతంలో 13,500 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజుని ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా వేసింది. ఎందుకంటే ఆ రైతుకి 13,500 సరిపోతాయో చాలు అని ఆలోచించి సంవత్సరానికి దాన్ని 16,000కి పెంచి మొదటి విడతలో 8,000, తర్వాత విడతలో 4,000, తర్వాత విడతలో 4,000 అంటే 16,000. గతంలో చిన్న సన్నకారు రైతులు ఉన్నారంటే భూస్వాముల దగ్గరికి వెళ్ళి 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చుకుని ఆ వచ్చిన లాభం ఏమన్నా ఉంటే వడ్డీలు కట్టే పరిస్థితి ఉండేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చిన్నకారు సన్నకారు రైతులు చాలా హ్యాపీగా బతుకుతున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు అయితే వ్యవసాయం పండగగా మార్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పారు, రైతులు కూడా రైతు భరోసా చేశారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే అండి సాధారణంగా ఎవరైతే అగ్ర కులాలు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులాలు ఉన్నారో వారి చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆ భూమిని చాలా మంది బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు కౌలుకు తీసుకుని వాళ్ళ పంటలు పండిస్తున్నారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సత్యాన్ని గుర్తించారో, అంటే అగ్రకులాల దగ్గర భూమిని శిస్తుకు తీసుకుని బీసీలు ఎస్సీలు చేస్తున్నారు, వారికి కూడా పెట్టుబడి ఇవ్వాలి. వీరికి పెట్టుబడి ఇస్తే అగ్రకులాలు బాధపడతారు కాబట్టి అగ్రకులాల వారికి కూడా పెట్టుబడి ఇవ్వాలని అన్ని కులాల వారికి కూడా రైతు భరోసా ఇచ్చి బీసీలు ఎస్సీల్లో కూడా ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న పోలికి చెప్పాలి, నేను 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే 86,612 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అది నిజమేమో అని నమ్మి రైతులందరూ కూడా ఆ రోజుని చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే 2014 నుంచి 2019 వరకు రుణమాఫీ చేయకపోవడం వల్ల ఆ 86,000 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి 1,20,000 కోట్ల రూపాయలకు పెరిగిపోవడమే కాకుండా బ్యాంకుల్లో రైతులు పెట్టుకున్న బంగారం అంతా నోటీసులు వచ్చి వేల రూపాయలు పోయింది. ఒక్కసారి ఆ సాకు తిన్న చంద్రబాబు సాకు తిన్న ఈ యొక్క ప్రజలెవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సరే నమ్మే పరిస్థితుల్లో రైతు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నమ్ముతారు. ఖచ్చితంగా ఈ రోజు ఈ మేనిఫెస్టో చూసినప్పుడు కేవలం రైతులదే కాదు, నేను ఆసరా గురించి చూశాను, అలాగే మహిళల గురించి, ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టో ఖచ్చితంగా బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటి పవిత్రత చేకూరిందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. విశ్వసనీయతకు మారిపోయారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాను ఏం చేయగలను అదే చేస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టో విధాన సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతు భరోసాని ఆర్థిక సాయాన్ని 13,500 నుంచి 16,000 పెంచడంతో పాటుగా ముఖ్యంగా రైతులను ఆదుకునే విధంగా 0 వడ్డీ కానీ ఇతర కార్యక్రమాలు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆయన చెప్పిన విధంగా చేస్తారన్న నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న ధీమాను కూడా నాగులపల్లి రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జై జగన్, రాజు సాక్షి టీవీ పిఠాపురం నియోజకవర్గం నుండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.